సుపరిపాలన అందించారో అదే సుపరిపాలన భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి పార్టీని మరలా విజయపదం వైపు నడిపించే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూనే దానికి తగ్గట్టుగానే మొత్తం అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం, పార్టీని విజయం వైపు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చారో సూపర్ 6 అవ్వచ్చు, అదేవిధంగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఏ రకంగా మీరు పూర్తి చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆచరణలో పెట్టే ముందు ఏదో ఒక కారణం చెప్పి వాటిని నిర్వీర్యం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అవ్వచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు చెప్పిన వాటిని పూర్తి చేయండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకి అభివృద్ధి ప్రదం వైపు ప్రభుత్వం నడపాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు, పొలిటికల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పించుకునే ధోరణి కాకుండా మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలనే ఫుల్ఫిల్ చేయమని చెప్తా ఉన్నాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రోడ్డెక్కి వాటిని సాధించే దిశగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మరొకసారి పార్టీ స్టాండ్ తీసుకున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం మేము గ్రౌండ్ లెవెల్లో పలానా కార్యక్రమం మీరు హామీ ఇచ్చారు, ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి వాటిని మేము ఒక శాంతియుతంగానే మేము పోరాడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వంపై మేము వ్యతిరేకతని నిరసనని తెలియజేస్తూనే మా పార్టీని పటిష్టపరుచుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్.